దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు నిర్వహించిన రైడ్స్లో నిందితులను అరెస్ట్ చేశారు. ముఠాలో ప్రధాన సూత్రధారి సిరిల్ ఇన్పాండ్ రాజుతో సహా మరో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. సిరిల్ ఇన్పాండ్ రాజుకు బెట్టింగ్ యాప్ సంస్థలో డీలింగ్స్ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్ సంస్థలు ఇన్పాండ్కు నెలకు 9 లక్షల చొప్పున జీతం ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 5 సంవత్సరాల నుంచి తెలుగు సహా పలు భాషల్లో 550 సినిమాలకు పైగా ఈ ముఠా పైరసీ చేసినట్లు గుర్తిస్తున్నారు. ఈ కేటుగాళ్ల వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి దాదాపు 22,400 కోట్ల నష్టం కలిగినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం టాలీవుడ్లోనే ఈ పైరసీ కారణంగా సుమారు 3,700 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. సినిమా పైరసీ గ్యాంగ్ గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలను విడుదల రోజునే రికార్డు చేసి ఆన్లైన్లో లీక్ చేసినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి డిజిటల్ పరికరాలు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, క్రిప్టో ట్రాన్సాక్షన్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పలు అంతర్జాతీయ పైరసీ వెబ్సైట్లు, తమిళ్ ఎంవి, మూవీ రూల్స్ లాంటి సంస్థలతో లింక్ పెట్టుకుంది. సినిమాలను వాళ్లకు విక్రయిస్తూ క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు స్వీకరిస్తూ సినీ పరిశ్రమకు భారీగా నష్టం కలిగించారు ఈ నిందితులు. ఈ పైరసీ ముఠా అసలు బాస్లు దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు. కంటెంట్ను రికార్డ్ చేసి ఇతర వెబ్సైట్లకు పైరసీ ముఠా విక్రయిస్తోంది. ఓటీటీ కంటెంట్లను ఐబొమ్మ సహా పలు ప్లాట్ఫామ్లకు అమ్ముతోంది. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడి, పాస్వర్డ్ను నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. ఏజెంట్లకు రికార్డు కెమెరాలు అందజేసి రహస్యంగా రికార్డు చేయడాన్ని నేర్పిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ వెబ్సైట్లను కూడా ఈ ముఠా హ్యాక్ చేసినట్లు చెప్తున్నారు పోలీసులు. త్వరలోనే వాటికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.